నయం దగ్గర దొరికిన డబ్బుకు లెక్క పెట్టాలంటే మిషన్లు కూడా సరిపోవని కేసీఆర్ ప్రభుత్వం ప్రకటించిందని రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత సిరిగిరిపురం ఎడమ మోహన్ రెడ్డి పేర్కొనడం జరిగింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేగా వచ్చే ఎన్నికల్లో మహేశ్వరం నుంచి గెలుపొందాలని కూడా ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్రంలో అందరికీ మంచి జరగాలని, వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా మార్పు రావాల్సిందేనని ఈ సందర్భంగా పోటీ చేసే మరియు గెలిచే ఎమ్మెల్యేగా మోహన్ రెడ్డి స్పష్టం చేయడం జరిగింది. మేస్తే కాపేమి చెయ్యగలడు, ఆవు చేన్ల మేస్తుంటే లాగ గట్టు మీద మేస్తదా, ఆవెంబడే చేన్ల మేస్తది అన్నట్టు టిఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ల పరిపాలనలో జరిగిన తప్పుల మీద, చేసిన తప్పుల మీద ఏమన్నా న్యాయం జరిగిందా? నయీము ఎన్కౌంటర్ చేసి నయీము ఇంట్లో ఎన్నో పైసలున్నాయి, 100 ఎకరాల భూమి ఉన్నది, ప్రజాధనాన్ని ఎంక్వైరీ చేసి ప్రజలకు వంచాలి అని కేసీఆర్ చెప్పిండు. మీడియాలో ఏంచనీకనే మిషన్లు కావాలి, నయీము ఇంట్లో దొరికిన పైసలు ఏంచనీకే మిషన్లు కావాలి అని మీడియాలలో చూపెట్టిర్రు. ఆ పైసలు ఎక్కడ పోయినట్టు, ఆ నయీముకు సహకరించిన ఆఫీసర్లు ఎంతమంది, ఎన్ని కేసులు అయినవి, ఏమన్నా ప్రజల ముందు ఇప్పటికీ నిరూపితం అయ్యిందా? ఇక కేసీఆర్ కుటుంబము అధికారంలోకి రాకముందుకు వాళ్ళ ఆస్తులేని, ఈ 10 ఏళ్ల పరిపాలనలో కేసీఆర్ కుటుంబము 5 మంది ఒక్కొక్కరు ఎన్ని కంపెనీలు పెట్టిర్రు, ఎన్ని లక్షల కోట్లు ఇవాళ అకౌంట్లలో ఉన్నవి, ఈ పైసలు ఏ రూపకంగా కేసీఆర్ కుటుంబానికి వచ్చినవి అని ఏమన్నా లెక్కలు ఉన్నాయా? ప్రతి ఒక్కరికి 10 రూపాయలు వస్తే ఎక్కడికి వెళ్ళి వచ్చినవి అని సంవత్సరానికి ఐటీ రిటర్న్లో చూపెట్టుకోవాలి ఒక్కొక్కరు. కేసీఆర్ కుటుంబం 70 ఏళ్ళు సంపాదించలేని పైసలు 10 ఏళ్లలోనే ఎక్కడికి వెళ్ళి సంపాదించిండ్రు అని మహేశ్వరం నియోజకవర్గంలో ఇప్పటి వరకు గెలిపించిన ఎమ్మెల్యేలు పైసలున్నోళ్ళు ప్రజలను పట్టించుకుంటలేరు. ఏ మోహన్ రెడ్డిని పైసలు లేనోని గెలిపించుండ్రి, పొద్దుగాల లేచి ప్రజల గురించే ఆలోచన చేస్తాను నేను. పైసలు ఉన్నోళ్ళని గెలిపిస్తే వాళ్ళ గురించి ఆలోచన చేసుకుంటారు, పైసలు లేనోళ్ళని గెలిపిస్తే ప్రజల గురించి ఆలోచన చేస్తారు. తెలంగాణ రాష్ట్రంలో ఇది మార్పు జరగాలి, అందరికీ మంచి జరగాలి అని మహేశ్వరం నియోజకవర్గానికి కాబోయే ఎమ్మెల్యే ఏ మోహన్ రెడ్డి విశ్లేషణ.